తెలంగాణ దశాబ్ది ఉత్సవాల భాగంగా నల్గొండ జిల్లా హాలియాలో అమరవీరుల సంస్కరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధనకై ప్రాణత్యాగం చేసి అమరులైన ముకుందాపురం గ్రామానికి చెందిన గిరిబాబు యాదవ్, చైకుర్తి గ్రామానికి చెందిన మైనపాటి శ్రీనివాస్ రెడ్డి తల్లిదండ్రులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నోముల పక్కతు అల్పాహారం చేశారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు తల్లిదండ్రులతో పాటు తెలంగాణ ఉద్యమకారులతో కలిసి నివాళులర్పించారు. అమరవీరుల తల్లిదండ్రులకు శాలువతో ఘనంగా సత్కరించి నూతన వస్త్రాలను బహుకరించారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దినంగా మంచిగా సగర్వంగా ఈ తెలంగాణ పౌరులందరూ కూడా తలెత్తుకొని ముందుకు వెళ్ళే విధంగా ఈరోజు అతి గర్వంగా కూడా ఈరోజు బ్రహ్మాండంగా 20 రోజులు సాగినాయి. ఈ 21వ రోజు అమరవీరులకు వాళ్ళ త్యాగాలకు మనం ఈ తెలంగాణ బంగారు తెలంగాణ చేసుకోవడానికి ఏ విధంగా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములను చేస్తూ గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు ఈ తెలంగాణ ఒకప్పుడు బీడు భూములు ఎక్కడ చూసినా కానీ కరెంటు కోతలు, ఒకవైపు ఉద్యోగాలు లేకుండా ఉండడం, అలాగే ఎక్కడ చూసినా కానీ అణచివేత దూరంగా కూడినటువంటి అన్ని విషయాలను కూడా ఈరోజు దాని అన్నిటి నుంచి బయటికి తీసుకొస్తూ గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత మొట్టమొదటిగా మనము భూగర్భ జలాలు పెంచుకోవడం, తర్వాత 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం, ఆ తర్వాత రైతులకు వాళ్ళకు చేతనిచ్చే విధంగా